హలో దోస్తులు మంచిగా ఉన్నారా? నేను మీ లచ్చక్కను. లచ్చక్క కుటుంబము పార్ట్ 24 చేసినాం కదా, మళ్ళీ మన సబ్స్క్రైబ్లు పార్ట్ 25 కూడా ఏమని కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ గురించి పార్ట్ 25 కూడా చేస్తున్నాము. హలో దోస్తులు మంచిగా ఉన్నారా? మా లచ్చక్క కుటుంబాన్ని ఇంత మంచిగా ఆదరిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది దోస్తులు. మా లచ్చక్క కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబము సంతోషంగా ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దోస్తులు మీరు కనుక మా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకో, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోర్రి. మన సబ్స్క్రైబ్లు అందరూ మన వీడియోని లైక్ చేయరి, లైక్ చేసుడు మర్చిపోకుర్రి. అమ్మో అమ్మో, ఈ కోడలు దానికి ఏమై పాడైందో ఏమో, మరి ఉన్నట్టుండి సడన్గా గట్ల కింద పడి పాడైంది. ఏమన్నా రోగం గిట్లా ఉండొచ్చునా దీనికి? అమ్మో, రోజు బువ్వా కూర నా కోడలిది వండి పెడితేనే తిన్నా. దానికి ఏమైనా రోగం కూడా ఉంటే అది వండి పెట్టిందే తిన్నా కదా, మరి నాకు కూడా రోగం వచ్చి నేను చచ్చిపోతానైంది పుసుకున్నా దేవుడా. దావకాన కొయ్యి ఏ కాలం అవుతుంది, ఒలిచంతసేపు అయి పాడైతుంది, ఇంకా వస్తలేరు. మరి డాక్టరు ఏమని పాడైతుందో ఏమో, పెద్ద రోగమే వచ్చినట్టుంది నా కోడలు దానికి, కానీ అందుకే ఇంకా వస్తలేరు. ఈ ముచ్చట నా బిడ్డకు ఫోన్ చేసి చెప్తా. హలో బుజ్జమ్మ, ఏం చేస్తుర్రా? ఇగో ఏం లేదే బిడ్డ, పొద్దుగాల కోడలిది కళ్ళు తిరిగి కింద పడిపోయింది. దావకాన కొయ్యరు, ఇంకా వచ్చి పాడైతలేరు. మరి ఏమైనా రోగం వచ్చిందో ఏమనే దానికి? అవునే బిడ్డ, పొద్దుగాల కింద పడ్డది. అయితే వద్దునే పొద్దుగాల కళ్ళు తిరిగి కింద పడ్డదా? అయితే నువ్వు నాయనమ్మ కూడా అయితేవేమో తీయే అమ్మ మరి. అబ్బో, గంతపాటి అదృష్టం నాకెక్కడిదే బిడ్డ. ఆ తహసీల్దార్ని ఎప్పుడైతే కోడలుగా వేసుకున్నానో ఇంటికే శని పట్టిందే బిడ్డ. నేను నాయనమ్మని అవుతానాయే కాను. నువ్వు గట్లెందుకు అంటున్నావు తీయే అమ్మ? వద్దునే కళ్ళు తిరిగి కింద పడ్డదని అంటున్నావు కదా, నెల కూడా తప్పిందో ఏమో తీయే. ఏమన్నా పాడగాని తీయే బిడ్డ, ఏమో సప్పుడై పాడైతుంది వస్తున్నట్టురు. నువ్వు పెట్టే బిడ్డ, సప్పుడు గంట నేను తెలియనట్టే ఉంటా. మీనా, ఇప్పుడు ఎట్లుందే నీకు? మంచిగా ఉందా? ఇప్పుడు కొంచెం మంచిగానే ఉందండి. మీనా, హాస్పిటల్లో జరిగిన విషయము అమ్మతోనే ఏం చెప్పకు. మరి అత్తమ్మ అడిగితే ఏం చెప్దామండి? నువ్వు పొద్దున కళ్ళు తిరిగి కింద పడ్డది, మనము హాస్పిటల్కి పోయింది, అమ్మ చూడలేదు కదా, బయటికి వేసి వచ్చినాము తీ ఉత్తగనే అని చెప్దాం తీ మీనా. మనము హాస్పిటల్ పోయింది ఇప్పుడు తెలియకుండా ముంగటనన్నా తెలుస్తుంది కదా మరి అత్తమ్మకు. సరే తీ, నేను అమ్మతోని చెప్తాది. బీపీ తక్కువైంది, కళ్ళల్లో చీకటి అయితే ఇట్లా కళ్ళు తిరుగుతున్నట్టుంటే దావకాన గోల్కపోయినా గోళీలు ఇచ్చిర్తి అని చెప్తాది. మీనా, నడువు లోపలికి. అమ్మ ముందు నువ్వు డల్లుగున్నట్టు ఉండకు. ఎప్పుడు ఎట్లున్నావో అట్లనే ఉండు, లేకపోతే డౌట్ వస్తుంది. సరేనండి. ఏమండి, అగో అత్తమ్మ అన్నే నిలబడ్డది. ఏందిరా కొడుక, ఏమో పొద్దుగాలనే బయట మొక్కన పోయేస్తున్నట్టురు, ఏడిపోయినోరా? బయటికి ఏడుకోలేదమ్మా, ఇప్పటిదాకా మీనకు కళ్ళల్లో తిరుగుతుంది, జర చేతనైతే లేదంటే సరది అని అట్లా దవాఖాన కోలుకొని వస్తున్నానే. ఓయమ్మనే, కళ్ళల్లా తిరుగుతున్నా, అది శాతనైతే లేదంటనా? దావకానికి కోలుకుపోయినావు. మరి డాక్టరు ఏమన్నదిరా? మరి నెల కూడా తప్పినాదిరా నీ పెండ్లాము? నీళ్ళు కూడా పోసుకుందా ఏంది? కళ్ళల్లో తిరుగుడు శాతనైతే లేదంటే మరి నీళ్ళు కూడా పోసుకుందా ఏంది? డాక్టరు ఏం చెప్పింది? ఏందమ్మా నువ్వు ఏం మాట్లాడతావు? ఎప్పుడేం మాట్లాడానో నీకు తెలియదు ఆయే. కళ్ళల్లో తిరుగుతుంది, బీపీ తక్కువైంది అని అంటే ఇక నీళ్ళు పోసుకున్నట్టేనా? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏమన్నా ఉంటే చెప్పమా ఆయే నీకు? నాకే ఏం మాట్లాడాలో తెలియదని అంటున్నావురా. మరి నీ పెళ్ళానికి కళ్ళలో తిరుగుతున్నప్పుడు అత్తమ్మ మరి నాకు కళ్ళలో తిరుగుతుంది గిట్లా దావకన కోదామని నన్ను అడగదారా? ఇక నీకే అన్నీ చెప్తుందారా? మరి నేను అత్తను ఉండేందుకు లేకెందుకు? నాకు చెప్తే డాక్టర్ని వచ్చి నేను అడగకపోదునా? అయ్యో అత్తమ్మ, చెప్దామంటే నాకు శాతనే కాలేదు. సడన్గా ఇట్లా కళ్ళల్లో తిరిగినట్టు అయింది. ఈయన వచ్చిండు, అట్లనే దావకనకు పోయినాం అత్తమ్మ. ఏమో అమ్మ, నీ కళ్ళల్లో తిరుగుడేందో నీ దావకనకు వచ్చుడేందో నాకైతే ఏం అర్థమైతలేదు. నీతోటి పెళ్ళిళ్ళైన వాళ్ళందరూ ఇద్దరిద్దరు పిల్లల్ని ఎత్తుకొని తిరుగుతురు. మరి నువ్వు ఎప్పుడు గంటవో ఏందో అమ్మ. అమ్మ, నువ్వు ఏం మాట్లాడితేవే? నీకు అసలు చెప్తే అర్థం కాదా? దానికి ఇప్పటికే మంచిగా లేదంటే నువ్వు దాన్ని అంటున్నావేంది? మీనా, నడు లోపలికి పోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకోపో. అబ్బో, చిన్నది కాదు. లోపలికి పోయి రెస్ట్ తీసుకోపో అంటుండు. రెస్ట్ అట రెస్ట్. దానికి కడుపులో ఏమన్నా పిల్లుందా పీచు ఉందా రెస్ట్ తీసుకోనికి? పిల్ల లేదు, పీచు లేదు. మీనా, ఏడువకే. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు కూర్చో, అట్లా కూర్చో. నేను అన్నం తీసుకొని వస్తా, అన్నం తిని టాబ్లెట్స్ వేసుకొని కొద్దిసేపు రెస్ట్ తీసుకుందువు. ఏడువకు. అగో నా కొడుకుగాడు అన్నం వేసుకొని పోతుండగా దానికి మరి ఏం పుట్టిందో దానికి అన్నం వేసుకొని కూడా తినడానికి శాతనైతే లేకుండా వచ్చినా? అగో ఏమైందిరా కొడుక, అన్నము నువ్వు వేసుకొని తింటున్నావు, నన్ను ఏమంటే నేను ఏకపోతున్నారా? మరి అన్నము నాకు కాదమ్మా, మీనకి.
ఆహా, అన్నము నీ పెళ్ళానికి వేసుకోబోతున్నావారా? అయ్యో, మరి లేస్తే కళ్ళు తిరగగలరా? లేచి చెయ్యం కడుక్కుంటుంది. ఒక బుడ్డ సాయిశంసి ఉంటుంది కదరా, అది ఇయ్యి. అట్లనే మెల్లగా వండుకొని ఒక్కొక్క బుక్క తింటుంది కదరా. ఏమో తీయమ్మ, చేయి కడుక్కొని మా తింటది. వీనికి సిగ్గు లేదు. పెళ్ళాము మంచం మీద వండుకుంటే వీడు ఆడోన్ లెక్క దానికి అన్నం గిన్నెలు వేసుకొని పోతుండు. లచ్చక్క దగ్గర కొంచెము కూరనన్ను అడకపోతా, ఆకలి అయిపడుతుంది. ఓ లచ్చక్క, ఉన్నావా? అగో, ఎవరు పడారో లచ్చక్క లచ్చక్క అని విలువబట్టే. అగో, నువ్వు అసలే ఉన్నా. ఏం చేస్తున్నావు లచ్చక్క, తిన్నావా? ఏ తిండెక్కడదే, తిండి పాడుగాను, తిండికి అగిదలుగా. ఏం తిండో ఏమోనే. అగో, ఏమైంది లచ్చక్క, ఏమో గట్లన పడుతుంది. మా కోడలు కళ్ళు తిరిగి కింద పడ్డది చెల్లే. ఇక మొగడు కాళ్ళు వేసుకొని దావకన్న పోయి ఇప్పుడే వచ్చిర్రు. ఇక కోడలమ్మ మంచం మీద ఉన్నది, కొడుకు దేవత కన్నం వేసుకొని ఇప్పుడే పోయిండు. ఇక నేనేడ తిన్నది, తినలే. అగో, ఏంది లచ్చక్క, ఏమో గట్లంటున్నావు? నీ కోడలు కళ్ళు తిరిగి కింద పడ్డదా? అయితే నీ కోడలు నీళ్ళు పోసుకున్నట్టుంది, నువ్వు నాయనమ్మ అవుతున్నట్టున్నావు. నువ్వు మురువన్నా ఏమో గట్లంటున్నావేంది? అబ్బో, నాకు గంత అదృష్టం ఎక్కడిదే చెల్లే. నీళ్ళు పోసుకుని లేదు, నిప్పుకలు పోసుకుని లేదు. అయ్యో, నీ కోడలు కళ్ళు తిరిగి కింద పడిపోయిందంటే నేను నీళ్ళు కూడా పోసుకుందేమో అనుకున్నా లచ్చక్క. అయితే ఏం లేదా? ఏమోనే చెల్లే, దానికి పిల్లలు పుడతారో పుట్టరోనే. పెళ్ళయి 5 ఏళ్ళు అవుతుంది. దాంతో పెళ్ళిళ్ళైన వాళ్ళందరికీ పిల్లలు అయ్యరే. ఎక్కడ ముద్ర రాష్ట్రపదాన్ని తెచ్చి నా కొడుకు అంటగడుతున్నానే. ఇది రోగాలు పుట్టున్నట్టుంది. నాకు ఇది గిట్లని తెలియకపోయినా చెల్లే. ఇక నువ్వు గట్లంటున్నావేం లచ్చక్క? పోరు ఏం చేస్తుంది? పెట్టుకునేది కాక పెట్టుకుంటుందా లచ్చక్క? దేవుడు ఇవ్వాలి కానీ అదృష్టము ఎట్లా రాసిందో ఆ పోరు ఏం చేస్తుంది? నేను లచ్చక్కను కూర అడుగుదామని వస్తే ఇక లచ్చక్క అలా కోడలు కింద పడ్డది, పిల్లలు అయితే లేదని అదో ఇదో అనబట్టే. ఇక ఇప్పుడు నేను కూర ఏం అడగాలి, చప్పుడు గంట పోతా. ఏమోనే చెల్లే, దానికి పిల్లలు అవుతారో కారో నాకెందుకో అనుమానం కొడుతుంది. 5 ఏళ్ళ వరకు ఇంకా కాకనే పాయ పిల్లలు. నాకు ఒక్క కొడుకుండు. పిల్లలు పుట్టకపోతే నా వంశము ఎట్లయితుంది? నా వంశము దీనివల్ల అయిపోతట్టుందే చెల్లే. ఓ లచ్చక్క, నువ్వు గట్లెందుకు అంటున్నావు? ఆ పోరి అదృష్టం ఎట్లుందో ఎందుకు గారు ఒక్కొక్కరికి లేటు కూడా అవుతారు. ఆ పోరి ఏజ్ ఏమన్నా అయిపోతుందా? పోరి చిన్నదేనాయే, మాగైతుంది. నువ్వైతే పోయి అన్నం తినిపో. ఊకే ఆ పోరి ముంగట అట్లన్నా పోరి మనసు బాధ పెట్టుకుంటా లచ్చక్క. నువ్వేమనకు, మా అవుతుంది. అగో, ఏమో ఫోన్ వస్తుంది. హలో, ఎవరు? తమ్ముడా, నువ్వారా? ఆహా, ఎన్ని రోజులు అవుతుందా ఫోనే వేస్తలేవు? మొత్తం మర్చిపోయినవేంద్రా? ఏడనే అక్క, ఇక చేద్దామంటే అంత బిజీ ఉంటుంది. తెలుసు కదనే, డ్యూటీ కోవుడు అటు ఇటే అవుతుంది. మంచిగా రాయ మీరు. బావ కూడా మంచిగుండా? మేము మంచిగానే ఉన్నాంరా, బావ కూడా మంచిగానే ఉండు. ఇంకా ఏం చేస్తుర్రే అక్క? మరి బావ కూడా ఏం చేస్తుండు? అల్లుడు కూడా అందరూ మంచిగుర్రా? అందరము మంచిగానే ఉన్నాంరా, అల్లుడు కూడా మంచిగానే ఉండు. మీ బావ ఏం చేస్తాడ్రా? పొద్దుగాల లేస్తాడు, బలరదిక్కే పోతాడు. నీకు తెలియదారా ఆయన గురించిగా? లిల్లీ ఏం చేస్తుందిరా? లిల్లీకి నా కోడలతోని మాట్లాడతా ఒకసారి. లిల్లీ లేదే అక్క, కాలేజ్కి పోయింది. ఆహా, కాలేజ్కి పోయినా అది లిల్లీ? అవునక్క, లిల్లీ కాలేజ్కే పోయింది. ఇక లిల్లీ చదువుకుంటుంది కదక్క, అగ్రికల్చర్ చేస్తుంది. ఏదో రీసెర్చ్ ఉందంట. మీ ఊరు సైడే ఉందంటనే అక్క. అటు హాస్టల్ కూడా ఉండయి కదనే. 1 నెల 2 నెలలు మీ ఇంట్లో ఉంచుకుంటావేమని ఫోన్ చేసిందే లిల్లీని. అగో, ఏంద్రా తమ్మి, ఏమో గట్లన పడితే 1 నెల 2 నెలలు ఉంచుకో అని. ఎందుకురా మొత్తము ఈయనే ఉండుమాను? అదేమన్నా మందారా? నా కోడలేనాయే, నేను దానికి అత్తనే తిని. సరే అక్క, లిల్లీని రేపు పంపిస్తా ఊరికి. జర ఊరికి రాక చాలా రోజులు అవుతుంది కదా లిల్లీ. అల్లుని వచ్చి బస్ స్టాప్కు ఎక్కించుకోమనక్క. సరే తీరా తమ్మి, నువ్వైతే పంపి. నీకెందుకు? నేను అల్లుని పంపించి లిల్లీని మా తోలుకరమ్మంటే నేను లేనారా? నీకెందుకు? నేను అత్తను ఉండనే ఉంటి, అది నా కోడలేనాయే. నువ్వైతే తోలి. సరే తీరా తమ్మి, ఉండు. సరే, పైలం పెట్టేయి. అబ్బా, ఎన్ని రోజులైందో లిల్లీ మా ఇంటికి రాక. చదువు అని బయట ఎక్కడనో దూరం పంపిండు నా తమ్ముడు. ఇక ఎందుకు పంపడు? మస్తు పైసలు ఆయన తమ్మునికి. నా కొడుకు లిల్లీని పెళ్లి చేసుకోమంటే చేసుకోకనే పాయే. ఎక్కడ దరిద్రపు దాన్ని వేసుకుండో ఏమో. దానికి ఎప్పుడు రోగాలు, కళ్ళు తిరుగుతున్నాయట పోయి అన్నది. నా కొడుకు చెప్తా మరి. మా అమ్మ ఫోన్ చేసిండు, లిల్లీ రేపు వస్తుందంట, బస్ స్టాప్కి పోయి తీసుకురారా అని చెప్తా నా కొడుకు. అగో, పెండ్లాన్ని వండబెట్టి ఇడు పెండ్లం కాళ్ళ దగ్గర కూర్చుండు. దాని కాళ్ళు ఒత్తుకుంటూ కూర్చున్నట్టుండు కానీ. అరే, ఉన్నవారా? ఏం చేస్తున్నావురా? ఒకసారి బయటికి రా. అగో, ఏమండి, అత్తమ్మ పిలుస్తున్నట్టుంది, పో నువ్వు. అమ్మ, ఏంటిదే పిలిచినవు?
ఏం లేదురా కొడుక, మామ ఫోన్ చేసిండు ఇప్పటిదాకా. రేపు లిల్లీ వస్తుందట, ఇక 2 నెలలో నెలనో ఉంచుకోర్రి అక్క అని ఫోన్ చేసిండ్రా. మామ ఫోన్ చేసిండా? లిల్లీ రేపు వస్తుందా? వచ్చి 2 నెలలో ఉంటుందటనా? ఎందుకంటనే? అది ఏమో చదువుకుంటుందటరా. ఇటు దిక్కు హాస్టల్ కూడా ఏముండయి కదనే అక్క, మీ ఊరు దిక్కు ఇటే ఉందట చదువుకునేదేందో. ఇక బయట ఏడు ఉంటుందే, నీ ఇంట్లోనే ఉంచుకో నెలనో 2 నెలలో అని అన్నదిరా. రేపు బస్ స్టాప్కి పోయి తోలుకరమ్మ నల్లుంది అని ఫోన్ చేసి చెప్పిండ్రా మామ. ఆహా, సరే తీయే, మరి వస్తే రాంతి. సరే తీరా కొడుక, రేపు పోయి మరి లిల్లీని ఎక్కించుకరా. సరే తీయే అమ్మా. చూసిరుగా దోస్తులు వీడియో. నెక్స్ట్ పార్ట్ కావాలా? మరి నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు. మీరు కమెంట్ చేస్తే మీ గురించి నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. దోస్తులు వీడియో నచ్చిందా? మరి నచ్చితే నెక్స్ట్ పార్ట్ కావాలంటే కమెంట్ చేయరు. మీరు కమెంట్ చేస్తే నెక్స్ట్ పార్ట్ కూడా వేస్తాము. అట్లనే వీడియోను లైక్ చేయరు. లైక్ చేసుడు మర్చిపోకుర్రి.